ఇటీవల డావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ సమావేశాల సందర్భంగా ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రతిష్టాత్మకమైన బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒక కొత్త సంస్థను స్థాపించాడు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇది ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ఒక కొత్త బోర్డు అని చెప్తున్నాడు. కానీ ప్రపంచ దేశాలతో సహా భారత్ కూడా ఈ బోర్డు ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ప్లాన్ ఎందుకు ఫెయిల్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్రంప్ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ కోసం మొత్తం 60 దేశాలను ఆహ్వానించాడు. కానీ కేవలం 20 దేశాలు మాత్రమే ఈ సమ్మిట్ కు హాజరయ్యాయి. ఇందులో నవ్వుకోదగ్గ విషయం ఏంటంటే హాజరైన ఈ 20 దేశాల్లో ఆల్రెడీ అమెరికా 14 దేశాల పైన ట్రావెల్ బ్యాన్ విధించింది. వాళ్ళ దేశంలోకి 14 కంట్రీస్ నుంచి ఎవరిని కూడా అలౌ చేయరు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాలు G7 మరియు యూరోపియన్ యూనియన్ ఈ సమావేశాలను దాదాపు బహిష్కరించాయి. గ్రీన్లాండ్ విషయంలో యూరోప్, ఇరాన్ విషయంలో మిడిల్ ఈస్ట్, ఆల్రెడీ ఈ దేశాలన్నీ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ని వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ నుండి మన భారతదేశానికి కూడా ఈ పీస్ ఆఫ్ బోర్డ్ కి ఇన్విటేషన్ అందింది. కానీ ఇండియా దీనికి హాజరు కాలేదు. భారత్ దీన్ని వ్యతిరేకించలేదు కానీ ఈ ఇన్విటేషన్ కి రామని సున్నితంగా పక్కన పెట్టి, ఇటువంటి క్రెడిబిలిటీ లేని ఇలాంటి బోర్డుకి ఏ దేశాలు కూడా అంగీకరిస్తాయి చెప్పండి? ఇట్లాంటి సమిట్ కి మౌనంగా ఉండడమే మేలని అన్ని దేశాలు భావిస్తున్నాయి. భారత్ కూడా భావిస్తుంది. వైపు మన పొరుగు దేశమైన పాకిస్తాన్ ఈ బోర్డు లో చేరింది. కానీ పాకిస్తాన్ లోపలనే ఈ బోర్డు లో చేరడం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఈ బోర్డు లో చేరాలంటే ఆల్మోస్ట్ $1 బిలియన్ కట్టాలి. అండ్ ఈ బోర్డుకి అధ్యక్షుడిగా ట్రంపే జీవితకాలం ఉంటాడు. గజాలో శాంతికి నెలకొల్పడానికి ట్రంప్ అల్లుడు ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. దానిని న్యూ గాజా పేరుతో ఒక అద్భుతమైన నగరంగా మార్చాలని వారు భావిస్తున్నారు. మెడిటేరియన్ సముద్రం పక్కన డ్రీమ్ సిటీని నిర్మించాలనుకుంటున్నారు. ఇప్పటికీ 55,000 ట్రక్కుల హ్యూమన్ ఎయిడ్ ని వీళ్ళు పంపించారు. దీనితో పాటు రష్యా తోటి ఉక్రెయిన్ కి పీస్ చేయాలనుకుంటున్నాడు. ఇట్లా ప్రపంచం మొత్తాన్ని శాంతి నెలకొల్పాలనుకుంటున్నాడు. కానీ ఏ దేశం కూడా ట్రంప్ యొక్క ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో జాయిన్ అవ్వడానికి ఇష్టం చూపిస్తలేదు. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏది పడితే అది మాట్లాడే మాటల వల్ల గ్లోబల్ లీడర్స్ ట్రంప్ మాటలకి ఎవరు మద్దతు ఇవ్వట్లేదు. ట్రంప్ తనకు తాను ప్రెసిడెంట్ ఆఫ్ ఈ పీస్ బోర్డ్ కి ప్రకటించుకుండు. కానీ అండర్ గ్రౌండ్ లో పరిస్థితి వేరే ఉంది.